ఎన్ఎన్ఆర్ వెంకటపతి ట్రస్ట్ 34వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతిభ సాధించిన పద్మశాలి విద్యార్థులకు ఆదివారం నల్గొండలోని పద్మశాలి భవన్లో నగదు పురస్కారాలను ఎన్ఎన్ఆర్ వెంకటపతి ట్రస్ట్ చైర్మన్ సిరిపోతు వెంకటపతి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా 34 సంవత్సరాలుగా పురస్కారాలను అందిస్తున్నామని తెలిపారు. ప్రతిభ కలిగిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నత శిఖరాల వైపు ప్రగతి సాధించారని, అందుకు తాను గర్వపడుతున్నానని తెలిపారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే ఎంటర్ప్రైజెస్ వంగరి జానకిరాములు, పంకజ్ యాదవ్, మిర్యాల యాదగిరి, దుడుకు లక్ష్మీనారాయణ, మిర్యాల సోమయ్య, సిహెచ్ రామకోటి తదితరులు పాల్గొన్నారు. చాలు చూడండి మేడం మేడం 982 మార్కులు. చూడండి చూడండి సార్, పట్టుకోండి సార్, సార్ పట్టుకోండి సార్, మీరు పట్టుకోండి. ఓకే, రెడీ 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 ఓకే అండి. మరియు ఎంతో మందికి ఎన్నో రకాలుగా భగవంతుడు ఇస్తాడు. ఎంతమందికి ఇటువంటి సహృదయం ఉంటుంది, ఎంతమంది ఇట్లా దానం చేస్తారు, ఎంతమంది ఇట్లా ఖర్చు పెట్టగలుగుతారు. కానీ అన్నీ పడి మనకు పేదవారి కష్టాలు తెలుసు, ఉన్నవాళ్ళ పరిస్థితి తెలుసు. అయినా ఈ సమాజానికి నేను ఏం చేయాలి అనే వృత్తితో వారు ఒక 34 సంవత్సరాలు, దాదాపు 36 సంవత్సరాలు ఈ ట్రస్ట్ నిర్వహించి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతమందినో ప్రైవేటులను చేసి, డాక్టర్లను చేసి, తర్వాత ఐఏఎస్ వాళ్ళని చేసి, ఐపీఎస్ చేసి, ఎంతమందినో ఈ సమాజానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దిన విక్రమపతి గారు ఎంతైనా అభినందనీయులు, గౌరవనీయులు. కాన మనందరికీ, మన కులానికి కూడా అందరికీ గౌరవం. వారు నందిని నందు ఇచ్చుర్రా, నందు పట్టుకొని ఇచ్చుర్రా నందు సార్ చూడండి సార్. జనరల్ రమేష్ శ్రీ ఫోటోకి శుభ చేయాలి. మార్కులు. 10,000 చెప్పు. ఇక్కడ చూడనా బేబీ. ఈ ఫ్యాన్ బంద్ చేయరాదే. ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవార్డ్స్ నేను ఎన్నో తీసుకోవాలని లైఫ్ లో కోరుకుంటున్నా. ఇలాంటి హెల్ప్ చేస్తున్న తాతగారు ఇంకెన్నో ఇయర్స్ లైఫ్ జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒకసారి పట్టుకోండి. సార్ మీరు పట్టుకోండి సార్, ఇచ్చినట్టు సార్ పట్టుకోండి. ఇటు చూడు అన్న, ఇటు చూడు, ఇప్పుడు చూడు. ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు.
అలాంటి తేజస్విని 964 మార్కులు. చూడు తేజ. ఇది 10,000 రూపాయలు. సరే ఇక్కడ చూడు. ఇటు చూడు రాహుల్. మనం ఇంకా ఐక్యత కోల్పోతున్నాం. వారి యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో వారి ఆశయాలు ఏం కోరుకుంటున్నారు అంటే ఏ డిపార్ట్మెంట్ లో చూసినా కానీ ఒకరున్న 10లో ఒకరు పద్మశాలి పిల్లలు ఉండాలి. ఏ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నా కానీ ఒకరిలో ఇద్దరిలో ఒక ఐఏఎస్ ఆఫీస్ ఉండాలి, పోలీస్ కానిస్టేబుల్స్ ఉండాలి, ఎంఆర్ఓలు ఉండాలి. ఎక్కడో ఒకరు మన సమాజంలో ఉన్నటువంటి వారు ఉద్యోగాల్లో ఉన్నట్టయితే ఎంతో గొప్ప మన సమాజానికి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆయన నిజంగా ఆనందించేటువంటి రోజు ఉంటుంది. కానీ ఇక్కడికి కూడా మనం గమనించినట్టయితే ఆయన ఆదేశాలు ఏమిచ్చారు? ప్రతిభ గల విద్యార్థి కానీ విద్యార్థిని కానీ తీసుకొని రమ్మన్నారు. ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు, విద్యార్థులు రాలేకపోయారు. అది వేరే కారణం ఉండొచ్చు. కానీ ఆయన ఆనందం ఏంది? విద్యార్థులని మరింత ప్రోత్సహించాలని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఏ అప్లికేషన్ చేయాలన్నా 100 రూపాయలు అవుతుంది. వితౌట్ అప్లికేషన్ పేపర్లు మాత్రమే ఇస్తే పురస్కారాలు నేను అందిస్తానని చెప్పాడు. నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు లబ్ధి పొందేటువంటి లబ్ధిదారుని నేను కాదు, కేవలం నాకు తెలిసి వెంకటపతి గారు దేవరకొండకు వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మశాలి సమాజానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ఆ సమాజంలో ఒక మాట చెప్పాను, సార్ ఇక్కడ ప్రతిభ గల విద్యార్థిని ఉంది సార్, ఆ అమ్మాయి చాలా చక్కగా భరతనాట్యం తర్వాత ఈ యొక్క కథకు సంబంధించినటువంటి క్లాసికల్ డాన్స్ లో అమ్మాయి ప్రావీణ్యం ఉంది అంటే సార్ చెప్పాడు ఆ అమ్మాయి ఇప్పుడు నృత్యం చేస్తున్నా అన్నాడు. నృత్యం చేసిన తర్వాత ఆ అమ్మాయిని పిలిచి 5,000 రూపాయలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చాడు అంటే నేను అన్నాను అప్పుడే, సార్ మీ యొక్క ఆశీర్వాదము, అప్పటికే అమ్మాయి పరీక్షలు కూడా రాయలే, మీ యొక్క ఆశీర్వాదము మీరు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయి తిరిగి ఇంటర్మీడియట్లో 982 వచ్చింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ గర్ల్స్ లో చదువుకోండి. సపోర్ట్ పెట్టండి గట్టిగా. నేను చెప్పాను సార్కు, అక్షర సార్ నేను చెప్పాను, అక్షర నీకు గాడ్ ఫాదర్ ఒక దేవుడు మానవీయ కోణంలో ఉన్నటువంటి మనిషిలో కనిపించే దేవుడు వెంకటపతి గారి ఆశీస్సులు ఉన్నాయని చెప్పిన. అందుకోసమే నువ్వు ఆ మార్క్స్ సాధించాలని డివిజన్ ఫస్ట్ వచ్చింది అమ్మాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రయాణం చేస్తూ 2 సార్లు సార్ వాళ్ళ ఇంటికి వచ్చాను, ఆ పేపర్స్ ఇచ్చాను. ఎవరయ్యా అన్నాడు, సరే ఎట్లా అన్నాడు. మా ఇంకొక అమ్మాయి కూడా ఇక్కడ వాళ్ళిద్దరూ నేనే దరఖాస్తులు తీసుకొచ్చి ఇచ్చాను. ఇక్కడ నా పిల్లలు లేరు, నా పిల్లలు ఇంకా ఆ స్థాయికి రాలేదు. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది సార్ మీరు మట్టిలో మాణిక్యాలు, అక్కడ బాపూజీ గారి ఫోటో కనబడుతుంది చూసారా, గొప్ప వ్యక్తి, చరిత్రకు పద్మశాలి చరిత్రకు మనకొక దిక్షించి లాంటి వ్యక్తి బాపూజీ గారు. నల్గొండ ఉమ్మడి జిల్లాకు దిక్షించి వెంకటపతి గారు. ఇంకా మనకు ఆయన యొక్క సేవలు మనకు ఇంకా అవసరం ఉంది. ఖచ్చితంగా మేము కొట్లాడతాం సార్. మీ సేవలు మీ యొక్క ట్రస్ట్ 100 సంవత్సరాలు మీ ట్రస్ట్ కొనసాగాలి సార్, మీ పిల్లలతోటి కంటిన్యూగా. ఇది సార్ మాకు కావాల్సింది. మేము చాలా సంతోషపడుతున్నాం సార్. స్టిల్ మిమ్మల్ని చూస్తే మాకు అనిపిస్తుంది ఎంతో ఇంకా ఏదో చేయాలనేటువంటి తపనలో ఉన్నారు. మీ అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. మీరు ఇంకా ముందుకు వెళ్ళి మాలాంటి వాళ్ళకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఎన్ఆర్ఆర్ వెంకటపతి ట్రస్ట్ సభ్యులందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.